నెక్స్ట్‌గా బీజేపీలో మహిళలదే హవా. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ట్విస్టులే ట్విస్టులు. కొత్తగా తెరపైకి మహిళా నేత డీకే అరుణ పేరు. అసలు జాతీయ నాయకత్వం వ్యూహం ఏంటి? పీఠాన్ని ఎందుకు మహిళకు కట్టబెట్టాలని చూస్తుంది? ఢిల్లీ తెలంగాణకే పరిమితమా, రాష్ట్రాలకు పాకుతుందా? మహిళలకు అవకాశం ఇవ్వాలన్నది బీజేపీ నయా స్టాండ్. పలు రాష్ట్రాల్లో చక్రం తిప్పబోతున్న మహిళా మూర్తులు. మనం ఢిల్లీలో కూడా చూసాం. అనూహ్యంగా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఒక మహిళకి ముఖ్యమంత్రిగా ఇచ్చారు. అయితే ఇప్పుడు తెలంగాణలో మాత్రం మన బండి సంజయ్, ఈటెల రాజేంద్ర, ఇంకొంతమంది అధ్యక్ష పీఠం మాదంటే మాది అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ రచ్చ నడుస్తుంది. ఈ టైంలో అనూహ్యంగా డీకే అరుణ పేరు తెరపైకి వచ్చింది. ఎందుకంటే ఢిల్లీలో ముఖ్యమంత్రి పదవి ఒక మహిళకి ఇచ్చారు, కొన్ని చోట్ల మహిళలకి పదవులు ఇస్తున్నారు. దట్టు మహిళలకి 33% రిజర్వేషన్లు ఇలాంటి అంశాలని బీజేపీ మరింతగా జనాల్లోకి తీసుకెళ్దామని ప్లాన్ చేస్తుంది. ఈ టైంలో ఒక మహిళని ఇక్కడ బీజేపీ అధ్యక్షురాలుగా కనుక నియమిస్తే రాబోయే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా తెలంగాణలో పాగా వేయాలన్నది బీజేపీ వ్యూహంలా కనపడుతుంది. మరి ఏంటి, నిజంగానే డీకే అరుణకి అధ్యక్ష పీఠం ఇవ్వబోతున్నారా అంటే దీంట్లో ఇప్పటికే చాలా మంది పేర్లు వినిపించాయి మనకి. ఈటెల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రామచంద్రరావు, మురళీధర్ రావు, రఘునందన్ రావు, ఇలా చాలా మంది పేర్లు వినిపిస్తూనే వస్తున్నాయి. నిజానికి బీజేపీ మహిళా బిల్లును వచ్చే ఎన్నికల నుంచి అమలు చేయాలని చూస్తుంది. దీంట్లో భాగంగా అవసరమైన చోట, అవకాశం ఉన్న చోట మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి జాతీయ స్థాయిలో క్రెడిట్ కొట్టేయాలని చూస్తుంది బీజేపీ. ఇటీవల మనం ఇందాక చూసామని చెప్పాం కదా, ఎవరు ఊహించిన విధంగా ఢిల్లీతో పాటు కొన్ని రాష్ట్రాల్లో మహిళలకి పెద్ద పోస్టులు ఇస్తుంది బీజేపీ. అయితే దేశాన్ని ఒక యూనిట్గా తీసుకుంటే వాటిలో కొన్ని రాష్ట్రాలకు మహిళా అధ్యక్షులను సైతం పెట్టాలన్నది బీజేపీ జాతీయ నాయకత్వ ఆలోచనగా ఉందంట. దానికి రాష్ట్రంలో ఉన్న ఈక్వేషన్స్ కూడా తోడు కావడంతో డీకే అరుణ రాష్ట్ర అధ్యక్ష రేసులో ముందున్నట్టు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణ బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న నేతలతో పాటు పార్టీ శ్రేణులు కూడా వివిధ గ్రూపులుగా విడిపోయారట. తమకే అధ్యక్ష పదవి ఇవ్వాలని నాయకులు అంటుండగా తమ నాయకుడైతేనే పార్టీ సమర్థవంతంగా నడపగలనని పార్టీ శ్రేణులు వాదించుకుంటున్నారు. సో దీంతో డీకే అరుణ పేరును తెరపైకి తీసుకురావడం ద్వారా ఒక మహిళా నేతకు రాష్ట్ర బాధ్యతలు అప్పగించినట్టు ఉంటుందని జాతీయ నాయకత్వం వద్ద చర్చ జరుగుతుంది. దీంతో పాటు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా అధిష్టానం దృష్టిలో మంచి మార్కులు ఉన్నాయి డీకే అరుణకి. డీకే అరుణకు ఇప్పటికే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా అధిష్టానం దృష్టిలో మంచి మార్కులు కొట్టేయడంతో ఆమె పేరు బలంగా వినిపిస్తుందట. డీకే అరుణకు రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తే మిగతా నేతలు ఎవరు వ్యతిరేకించారన్న చర్చ సైతం రాష్ట్ర కార్యాలయంలో బలంగా కొనసాగుతుంది. ఇది కూడా మంచి పాయింట్ అండి. ఎందుకంటే ఇప్పుడు బండి సంజయ్కి ఇస్తే ఈటెల ఒప్పుకొని అంటున్నాడు. ఈటెలకి ఇస్తే ఎప్పటి నుంచో పార్టీలో బీజేపీ నమ్ముకోనున్నా నిన్నగాక మొన్న వచ్చినోడికి అధ్యక్ష పదవి ఇస్తారని చెప్పి ఒక వర్గం గొడవ చేస్తుంది. కాబట్టి బండికి ఇస్తే ఒక ప్రాబ్లం, ఈటెలకి ఇస్తే ఒక ప్రాబ్లం. కాబట్టి ఇద్దరు కాకుండా మూడో వ్యక్తి దట్టు మహిళకి ఇస్తే ఎలాంటి గొడవలు ఉండవేమో అని కూడా బీజేపీ అధిష్టానం ప్లాన్ చేస్తున్నారు. దట్టు ఏమది సీఎం సొంత జిల్లా, అక్కడి నుంచి కాంగ్రెస్కి చెక్ పెట్టి మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలవటం డీకే అరుణ కలిసి వస్తుందట. కాంగ్రెస్ హోల్డ్లో ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని సైతం దగ్గర చేసేందుకు డీకే అరుణకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఆలోచిస్తున్నారు. సో మరి ఇప్పటికే ఫ్లోర్ లీడర్గా ఉన్న మహేశ్వర్ రెడ్డిని పక్కన పెడదామని ప్లాన్ చేస్తున్నట్టు. ఎందుకంటే ఫ్లోర్ లీడర్గా ఉన్న మహేశ్వర్ రెడ్డి పక్కన పెట్టి బీసీ ఎమ్మెల్యేగా ఉన్న పాయల్ శంకర్ నియమించే అవకాశం ఉన్నట్టు జోరుగా చర్చ సాగుతుంది. డీకే అరుణకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడం ద్వారా మహిళలను సైతం ఆకట్టుకోవాలన్న ఆలోచన కూడా ఉందని టాక్. మరి జాతీయ నాయకత్వం డీకే అరుణను అధ్యక్షురాలుగా నియమించడంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. పైగా డీకే అరుణకు కాంగ్రెస్ లో సీనియర్ లీడర్గా గతంలో కొనసాగిన కారణంగా ఆమెకు రాజకీయంగా మంచి పరిణామాలు ఉన్నాయి. మరోపక్క తెలంగాణ అయాస పక్కాగా మాట్లాడతారనే మార్క్ కూడా ఉంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పోరు తారా స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఒక్క ఛాన్స్ అంటూ డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేయాలని భావిస్తుంది బీజేపీ. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయి, వీళ్ళందరినీ కాదని డీకే అరుణకి పదవి ఇస్తారా, అధ్యక్షురాలుగా నియమిస్తారా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉన్నప్పటికీ అనూహ్యంగా మాత్రం డీకే అరుణ పేరు తెరపైకి వచ్చింది అని బీజేపీ కార్యవర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.